నమస్తే, మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అటు మన ఆంధ్రప్రదేశ్ 5,36,00,000 పైచీలకు జనాభాకు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాలకు మీ దేవసేన నమస్కరిస్తూ మార్నింగ్ న్యూస్ స్వాగతం. ముందుగా మనము సాక్షి దినపత్రికను చదవబోతున్నాండి. లొంగిపోయిన మావోయిస్టు పుల్లూరి ప్రసాదరావుకు రూపాయలు 20 లక్షల డీడీ అందిస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి. చిత్రంలో మరో మావోయిస్టు బండి ప్రకాష్, ఎస్ఐబి చీఫ్ ఐజీ సుమంతి లొంగిపోయిన వారికి రక్షణ. మావోయిస్టులు ఇష్టంతోనే బయటకు వస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగిపోతున్న మావోయిస్టులను కాపాడుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే నిజంగా మీరు వాళ్ళను మంచిగా చూసుకోండి. డీజీపీ గారు మీకు లొంగిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క చదువు బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇన్ని రోజులు మన డిపార్ట్మెంట్ కాకుండా వీళ్ళు లొంగిపోయిన వాళ్ళను కూడా మీరు మీ ఆఫీస్లో కానీ వాళ్ళకు ఒకవేళ డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ లో కూడా వాళ్ళను చేర్చుకోండి. మిగతా వాళ్ళలో ఏమైతే వాళ్ళలో ఉందో, వాళ్ళు ఏమైతే చదువుకున్నారో వాళ్ళే అట్లా ఆ రకంగా వాళ్ళని కూడా జనాలను ఎట్లయితే వాడుకుంటారో వాళ్ళని కూడా వాడుకుంటూ నెల జీతంగా ఒక్కసారి కాకుండా నెల జీతం ఇస్తుంటే వాళ్ళు కూడా మీ ఎంప్లాయీగా ఉంటారు. ఇంకా ఏం లేకుండా, నక్సలిజం లేకుండా, రౌడిజం లేకుండా చాలా బాగుంటుంది. అందరినీ మీ ప్రేమతో ఆహ్వానించి ఎవరిని కూడా ఎన్కౌంటర్ చేయకుండా అందరినీ ప్రేమగా చూసుకుంటారని నమ్ముచున్నాను. అంతేకాకుండా తమకు తెలుసు అని పేర్కొన్నారు. మావోయిస్టులు ఎవరికి వారు ఇష్టంతోనే బయటకు వస్తున్నారని, అలాంటి వారి మీద మావోయిస్టులు యాక్షన్ తీసుకుంటామనడం కరెక్ట్ కాదని చెప్పారు. సిద్ధాంతపరంగా వారు ఎంత పడిపోయారో దీనిని బట్టి తెలుస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం డీజీపీ చెప్పారు. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియా చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్పీఎం బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ జనజీవన సవంతిలో కలిశారు. ఈ మేరకు వాళ్ళిద్దరూ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ శాంతి భద్రతలు పత్తి రైతుల తేమ కత్తండి. పత్తి రైతుల కష్టాలకు అద్దం పట్టే చిత్రం ఇది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తెచ్చిన పత్తిలో తేమ శాతం 13 నుంచి 20% వరకు రావడంతో కొనుగోలుకు సిసిఐ నిరాకరించింది. దీంతో రైతులు పత్తిని తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, నిల్వ చేసే అవకాశం లేక యార్డులోనే తమ తేమ శాతాన్ని తగ్గించేందుకు ఇలా ఆరబెడుతూ అవస్థలు పడుతున్నారు. మరోపక్క మోదా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో పత్తి తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. తేమ తంటాలు. సిసిఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి రైతుల అవస్థలు. తేమ 12% లోపు ఉంటేనే కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్. అధిక వర్షాలతో పత్తిలో పెరుగుతున్న తేమ శాతం 20 తేమ ఉన్న కొనుగోలు చేయాలని రైతు డిమాండ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానిస్తున్న సినీ కార్మిక సంఘాల నేతలు. చిత్రంలో దిల్ రాజు. టికెట్ రేట్లు పెంచాలంటే 20% సినీ కార్మికులకు ఇవ్వాలి. పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో ఆ మేరకు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు ఇవ్వాలి. అలా చేస్తేనే సినిమా టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతి. సీఎం
8వ వేతన కమిషన్ కు ఆమోదం. కమిషన్ చైర్పర్సన్ గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ రజన ప్రకాష్ దేశాయ్. కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు. 18 నెలల్లో సిఫారసులను సమర్పించనున్న కమిషనర్ వేతన. కమిషన్ కు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 రబీ సీజన్లో ఎరువులపై రూపాయలు 37.952 కోట్ల సబ్సిడీ. ఇది ఆంధ్రజ్యోతి అండి. భారీ వాహనాలు ఎక్కడికక్కడే. అనకాపల్లి జిల్లా నూతన గుంటపాలెం వద్ద జాతీయ రహదారిపై ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంగళవారం రాత్రి భారీ వాహనాలను నిలిపివేసిన పోలీసులు. కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ వద్ద పెనుగాలుల కల్లోలం. చూడండి ఫోటోలు. సిఎంఆర్ షాపింగ్ మాల్. మా ఊరి వెంకటరమణ సిఎంఆర్ వ్యవస్థాపకులు. చందన మోహన్ రావు సిఎంఆర్ గారు. చందన బ్రదర్స్ వ్యవస్థాపకులు. వస్త్ర వ్యాపార దిగ్గజం. జననం 21/1943, మరణం 2010-2025. తెలుగు రాష్ట్రాల షాపింగ్ మాల్స్ అనే ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఉత్తమ సంస్కారం, సామాజిక స్పృహతో నిండిన వ్యాపార దక్షిత కుటుంబ సభ్యులకు అలవరించిన ఘనత తెలుగు రాష్ట్రాలకు 9.916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలను పరిచయం చేశారు. రిటైల్ పరిశ్రమ సరికొత్త పంతాకి అందుడయ్యాడు. వస్త్ర బంగారం వ్యాపారంలో అనేక ఆవిష్కరణలు తీసుకువచ్చిన ఘనత ఎంతో మంది ఈ రంగాలలో ప్రవేశించడానికి ఆదర్శప్రాయులు. లక్షలాది మందికి ఉపాధి కల్పన, దాతృత్వ కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ, నైతిక విలువలతో సమర్థ వారసత్వాన్ని సృష్టించారు. హోటల్ దాసపల్ల విశాఖపట్నం వేదికండి. 30వ తేదీ 10వ నెల 2025 గురువారం మధ్యాహ్నం 12:31 భక్తి ప్రపత్తులతో చందన జగదీష్, చందన కేదారేష్, చందన రమేష్, చందన నగేష్, ఆనంద్, బాబీ, జాన రామారావు, నాగమణి, మా ఊరి వెంకటరమణ, వెంకట పద్మావతి, అలక సత్యనారాయణ, సునీత కుమారి మనవళ్ళు మనవరాలండి. మా ఊరి వెంకటరమణ సిఎంఆర్ వ్యవస్థాపకులు. ఈనాడు అండి, ఈనాడు దినపత్రిక. సూచించిన నేటి గుడ్లు అండ్ చికెన్ కరీంనగర్ జోన్ ధరలు: 12 గుడ్ల రిటైల్ ధర 80, ఫామ్ ధర లైవ్ బర్డ్ 117 కిలో, రిటైల్ లైవ్ బర్డ్ 144, డ్రెస్సెడ్ 209, స్కిన్లెస్ 238 అండి ఈరోజు రేట్లు. ఉంటే చికెన్, లేకపోతే కోడిగుడ్లతో రోజు లేని వాళ్ళు. తీరాన్ని తాకిన మొంద నేటి సాయంత్రానికి వాయుగుండం మారి బలహీనం. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ఏపీకి వణికించిన మోదా తీవ్ర తుఫాను ఏటకేలకు మంగళవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. అంతకు ముందు ఆరు గంటల్లో ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తీరం దాటే ప్రక్రియ దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగింది. మోదా దాదాపు 18 గంటల
గంటల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికే తుఫానుగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా. మచిలీపట్నం విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తీవ్ర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తుతున్న ఎగిసిపడుతున్న అలలు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా తీరాల్లో సముద్ర అలలు 3 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిసిపడే ప్రమాదం ఉందని హైదరాబాద్ లోని ఇన్కాయిస్ తెలిపింది. భారీ వర్షాలతో కాలువల్ల మారిన ఒంగోలు నగర ప్రధాన రహదారులు. ఏమండి, అవసరం ఉంటేనే బయటికి రండి. ఈ రకంగా వచ్చి మీరు కాలువలో పడడము, చెరువులో కొట్టుకుపోవడం అట్లా ఉండకూడదు. దయచేసి ప్రజలారా, మూలుగు, భద్రాద్రి, ఖమ్మంలో రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ. మోదా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి మేఘాలు కమ్ముకోగా మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలో విస్తారంగా కురిశాయి. వికారాబాద్ జిల్లా మోమిన్పేట అత్యధికంగా 4.2 సెంటీమీటర్లు కురిసింది. తుఫాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో అధికంగా ఉంటుందని మంగళవారం రాత్రి నుంచే బుధవారం వరకు కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ 3 జిల్లాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఎదురు గాలులు వీస్తాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ 12 జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాల్పులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని. మక్కలు పత్తి చేతికి వచ్చేనా? మోదా తుఫాను రైతుల్లో వణుకు పుట్టిస్తుంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల మండల రైతులకు చాలా ఇబ్బందులు అండి. కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు తీపి కబురు. 8వ వేతన సవరణకు సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం. కమిషన్ కు జస్టిస్ రజనా ప్రకాష్ దేశాయ్ స్వారథ్యం. తుది నివేదిక సమర్పణ 18 నెలల గడువు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సిఫారసులు. 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి. ఎరువులపై రాయితీ పెంపునకు మంత్రి మండలి ఆమోదం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్దారులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రి మండలి శుభవార్త అందించింది. 8వ వేతన సవరణ సంఘం విధి విధానాల టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ కు మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ఈ కమిషన్ కు చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు IIM ప్రొఫెసర్ పూలక్ ఘోష్, సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు. ఈ సంఘం 18 నెలలు తమ తుది నివేదికను సమర్పిస్తుందని, అవసరమైతే మధ్యంతర నివేదికలను అందజేస్తుందని. 2026 జనవరి 1 నుంచి దీని సిఫారసులు అమల్లో వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వీటి వల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. స్పష్టంగా విధి విధానాలు. 8వ వేతనం సవరణ సంఘం తన సిఫారసులు సమర్పించడానికి ముందు పరిగణలోకి తీసుకు రావాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసి దాని ప్రకారం దేశంలో ఆర్థిక పరిస్థితులను, ఆర్థిక వివేకంను గణంలోకి తీసుకుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలి. నాన్ కంట్రిబ్యూటరీ పింఛను పథకాలు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర వేతనం
మిత్రులారా, వెలుగు దినపత్రిక మనం చూసుకున్నట్లయితే హెడ్లైన్స్లో సెంట్రల్ ఏమి ఇచ్చారంటే టికెట్ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20% వాటా ఇవ్వాలి, అలా అయితేనే అనుమతి ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి. సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్లతో ఫండ్. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు యూసఫ్ కూడా వచ్చారండి. ఒక సినీ కార్మికులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో కార్మికులు డిమాండేషన్ అయింది, ఏమని టికెట్ రేట్ పెంచాలని. అలా పెంచాలంటే 20% వాటా ఇవ్వాలంట సినీ కార్మికులకు. మంచి నిర్ణయమే ఆయన చెప్పారు. పెంచుతాం కానీ ఆ వచ్చే ఆదాయంలో వాటా ఇవ్వాలని శ్రీమతి రేవంత్ రెడ్డి చెప్పారు. మనం ఇంకా చూసుకున్నట్లయితే కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ నుంచి ఉచిత విద్య, కార్మికుల భవన్ నిర్మాణానికి స్థలం, కార్మికులకు ఇండ్ల స్థలాలు, ఫ్యూచర్ సిటీలో సకల వసతులు కల్పిస్తాం, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత వైద్యం అందిస్తాం. నవంబర్ చివరిలో సంఘాల లీడర్లతో మీటింగ్ పెడతాం. డిసెంబర్ 9న పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఐటీ, ఫార్మా, లెక్క సినీ ఇండస్ట్రీ కూడా ఎదగాలి. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలని పిలుపు. సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి అభినందన సభ. అదే మిత్రులారా, అయితే టికెట్ రేట్ పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తే ఓకే పెంచుతాము, 20% వాటా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే సినీ కార్మికుల్లో మీకు తెలిసింది చాలా అసురక్షిత ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటాయి. వాళ్ళకి షూటింగ్ తీసుకుపోయినప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మళ్ళీ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లాగా ఇవ్వాలనేసి సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల కోసం ఆలోచించే మనసున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అదండి. ఇంకోటి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే నేడు రేపు అతి భారీ వర్షాలు, స్టేట్ పై మోందా తుఫాన్ ఎఫెక్ట్, వైజాగ్ సముద్ర తీరంలో భారీ గాలులు, తీవ్ర తుఫానుగా నేడు తీరం దాటే అవకాశం, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ, ఏపీలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్. అట్లా ఇచ్చారండి. చూశారు ఇక్కడ ఇన్సెట్లో మొత్తం తుఫాన్ చూసారా? ఆ గాలికి కొబ్బరి చెట్లు అన్నీ ఆకులన్నీ ఒకవైపు ఇట్లా ఒరిగిపోయినాయి. చూసిర్రా? అది ఇంకా మిగతా రండి చెప్పండి. ఎట్లా వెలుగు దినపత్రిక కుదిరితే మూడోసారి నేనే ప్రెసిడెంట్, ఎన్నికల్లో మూడోసారి పోటీ చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మూడోసారి ప్రెసిడెంట్ అయ్యేందుకు బరిలోకి దిగుతారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆ అవకాశం వస్తే తనకు సంతోషమేనని అన్నారు. అటెండర్ దారుణాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఓ స్కూల్లో బాలికపై అటెండర్ లైంగిక వేధింపులకు నేడు ఆస్ట్రేలియాతో ఇండియా తొలి T20 ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు T20 సిరీస్ కు రెడీ అయ్యింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:45 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో మ్యాచ్ లైవ్ కానుంది. నేడు ఆస్ట్రేలియాతో ఇండియా తొలి T20. హరీష్ రావు తండ్రి కన్నుమూత. వయోభారంతో సత్యనారాయణరావు తుదిశ్వాస. బావ భౌతికాయానికి నివాళులర్పించిన కేసీఆర్. సీఎం రేవంత్ సంతాపం. మంత్రులు వివేక్, పొన్నం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి. రంగంలోకి లిక్కర్ సిండికేట్లు. లాటరీ తలిగిన వారి నుంచి షాపుల సొంతం చేసుకునేందుకు బేరసారాలు. ఒక్కో వైన్ కు రూపాయలు 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఆఫర్. అప్లికేషన్ ఫీజు 2 ఏళ్ల పాటు గుడ్విల్ ఇచ్చేందుకు రెడీ. లాటరీ ప్రక్రియ ముగియడంతో అన్ని జిల్లాల్లోనూ ఇదే సీన్. లాటరీ వైన్ షాపులకు దక్కించుకున్న వాళ్ళ నుంచి ఆ షాపులను సొంతం చేసుకునేందుకు లిక్కర్ సిండికేట్ల రంగంలోకి దిగాయి.
ప్రధానంగా అనుభవం లేని కొత్త వారిని సంప్రదిస్తూ వారితో బేరసారాలు జరుపుతున్నాయి. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో చాలా ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న ఓ సిండికేట్ గ్రూప్ కు ఈసారి ఆశించిన స్థాయిలో షాపులు దక్కలేదు. దీంతో రంగంలోకి దిగిన ఆ సిండికేట్ సభ్యులు జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు దక్కించుకున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా ఈ బిజినెస్ లో ఎలాంటి అనుభవం లేకుండా కేవలం లక్కీ డ్రాలో వైన్స్ దక్కించుకున్న వాళ్లకు ఎరవేస్తున్నారు. డిమాండ్ బట్టి రూపాయలు 50 లక్షల నుంచి కోటి దాకా ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజును వెనక్కి ఇవ్వడంతో పాటు లిక్కర్ బిజినెస్ ను బట్టి 2 ఏళ్ల పాటు గుడ్ విల్ చెల్లించడానికి కూడా రెడీ అయ్యారు. సిండికేట్లకు అనుమతించిన స్థాయిలో షాపులు దక్కకపోవడంతో ఒక్క యాదాద్రిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. ముఖ్యంగా అండి, ఈ ఎవరు కనిపెట్టారో ఈ లిక్కర్ కానీ, ఎవరైనా చనిపోయినా చేదు ఇడవాలన్నా లిక్కరే, పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా వలీమా అయినా డిన్నర్ చేసుకోవాలన్నా ఇది లేదు, జరగట్లేదండి. అంటే జనాలు అట్లా అలవాటు పడ్డారు. నిజం కూడా రోజంతా కష్టపడి ఆ పనులు ఈ పురుచుకోండి, అప్పుడు కూర్చొని కొంచెం తీసుకొని పెగ్గొరని తీసుకున్నాకనే శాంతి పడుతున్న జనాలు. ఎందుకంటే ఈ జన జీవితంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఏదైతే పనులు చేస్తున్నారో వాళ్ళ పనులు, బిజినెస్ కానీ, కార్పెంటర్స్ కానీ, పెయింటర్స్ కానీ, ప్లంబర్స్ కానీ, ఇంకా ఏంటి ముఠా వాళ్ళు కానీ, ప్రతి కార్మికుడు రిక్షా నుంచి ఆటో డ్రైవర్ కానీ, కార్ డ్రైవర్ కానీ, బస్సు డ్రైవర్ కానీ ప్రతి ఒక్కరికి కావాలంటే, వాళ్ళకి శాంతి కావాలంటే ఈ మందు లేదు. కాబట్టి జర్మీ చూడండి, వాళ్ళు 50 లక్షల నుంచి ₹1 కోటి కూడా ఇస్తా అంటున్నారు కొత్త. అయితే ఎందుకు? అందులో అంత ఆదాయం ఉంది కాబట్టి. అది కూడా కాకుండా జనం కూడా దాన్ని ఎక్కువ లైక్ చేస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా, కలిసినా, ఏదైనా ఎలక్షన్స్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా వాళ్ళు చేసే పనులు ఇవే. చికెన్ వండిపిస్తారు, లేకపోతే ఊర్లోకి వెళ్తే నాటుకోడి కోపించి కళ్ళు తిప్పించుకొని కూర్చొని తాగడము. అంటే ఇది ఒక ఆనవాయితీకి వస్తుంది, అంతేగాని తప్పని కాదు, మేము చెప్పట్లేదు. హ్యాపీగా మీరు చేసుకోండి. అంతేకాకుండా కాకపోతే మీరు తాగినప్పుడు ప్రయాణాలు కానీ అటు ఇటు చేయొద్దండి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి కేసులు బుక్ అయితే మీరు తీసుకెళ్తున్న బండి కానీ, కారు కానీ సీజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ మీరు విడిపించడం కష్టం. కాబట్టి ఎక్కడైతే మీరు ఆల్ట్ అవుతారో ఆ రోజు అక్కడ ఉంటారో, లేకపోతే మీ ఇంట్లో ఉంటారో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రయాణాలు మటుకు చేయొద్దని మీ యొక్క జర్నలిస్ట్ మీ అందరికి హెచ్చరిక చేస్తున్నాండి. దయచేసి తాగిన వాళ్ళు మీ ఇళ్లలో ఉండండి, అక్కడే పడుకోండి, కానీ ప్రయాణాలు చేయొద్దని వేడుకుంటూ, మీ ప్రయాణం వల్ల మీకే నష్టం కాదు, వేరే వాళ్ళకు కూడా నష్టం అవుతుంది. తాగిన మైకంలో మీ తప్పు కాదు, మందు మైకంలో వేరే వాళ్ళ గుద్దడము, యాక్సిడెంట్ జరగడము, తర్వాత వాళ్ళ కుటుంబీకులు ఏడవడము, వాళ్ళ బాధలు ఉంటాయండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరందరూ కూడా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు నమ్ముకుంటూ మీ దేవసేన.